చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా నిన్న జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల గురించి మనందరికీ తెలిసిన విషయమే. నిన్న ఇంత మంచు పడుతున్నా కానీ వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి అంటే 20-21 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అంటే నిన్న నమోదైన ఓటు పర్సంటేజ్ ఎక్కువగా వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా కూడా అధికారులు తేల్చారు. అలాగే వృద్ధులు కూడా ఎవరు వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఫలితాలు కూడా రావడం, అందులో కాంగ్రెస్ ముందంజలో ఉండటం, బీజేపీ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వటం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇక అందులో భాగంగా చాలా వరకు చాలా ప్రాంతాల్లో ఒక్క ఓటు తేడాతో గెలుపొందిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకే ఒక్క ఓటుతో సర్పంచ్ సుష్మా రాణి సర్పంచ్గా గెలవడం జరిగింది. తనకు సంబంధించిన విజువల్స్నే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. హోరాహోరీ జరిగిన ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు తన తలరాత మార్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒకే ఒక్క ఓటుతో 11 మంది సర్పంచులు గెలిచారు. అందులో ఈవిడ ఎవరైతే సుష్మా ఉన్నారో తను కూడా ఒకరు. మొత్తం 329 ఓట్లతో పోలైన ఓట్లు 293 సుష్మాకి, స్వాతికి చెరో 142 ఓట్లు రావడం జరిగింది. పోస్టల్ ఓటును సుష్మా గెలుచుకోవడం జరిగింది. అందులో భాగంగా తనని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు అధికారులు. పెద్దపల్లి జిల్లా రంగాపూర్లో జరిగింది ఈ ఘటన. ఒకే ఒక్క ఓటుతో గంటా రమేష్ అనే వ్యక్తి కూడా గెలవడం జరిగింది. సుల్తానాబాద్ మండలం అలాగే దుబ్బపల్లిలో కూడా ఒకే ఒక్క ఓటుతో సర్పంచ్ శోభ కూడా గెలవడం జరిగింది. అనేక ప్రాంతాలు అంటే ఇప్పటికే ఒకే ఒక ఓటుతో 11 మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇటువంటి ఘటనలు మనం మొదటి విడతలో, రెండో విడతలో కూడా చూసాం. నిన్న జరిగిన మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఒకే ఒక ఓటుతో ఎవరైతే 11 మంది అభ్యర్థులు గెలిచారో అందులో భాగంగా సుష్మా రాణి కూడా ఒకరు. అయితే గెలుపొందిన తర్వాత తను మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారో తన గెలుపుకి సంబంధించి తను ఏం అనుకుంటుందో ఒకసారి విందాం. మా గ్రామం పేరు లింగ. నా పేరు గడపాలే సుష్మారాణి. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాను. నన్ను గ్రామ ప్రజలందరూ ప్రోత్సహించారు. మా కుటుంబం, మా తల్లిదండ్రులు, మా ఆయన కూడా ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించారు. మరియు నేను పేద ప్రజలకు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తాను. గ్రామాభివృద్ధికై తోడ్పడతాను. ఒక్క పోస్టల్ ఓట్తో నేను పోస్టల్ బ్యాలెట్తో విజయం సాధించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఊరి ప్రజలందరూ నాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఒకే ఒక్క ఓటుతో గెలుపొందిన సుష్మా ఏం మాట్లాడుతుందో కూడా మనం చూసాము. ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. నిన్న ఏదైతే ఎన్నికల కౌంటింగ్ తర్వాత రిజల్ట్ని ప్రకటించారో, గెలిచిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారో వాళ్ళందరి సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు, మిన్నంటాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు సంతోషంతో సంబరాలు నిర్వహించుకున్నారు. అలాగే ఓడిపోయిన అభ్యర్థులకి సంబంధించి కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల్లో చాలా వరకు యువత పోటీ చేశారని చెప్పుకోవచ్చు. యువత ఎంతవరకు ఓటు హక్కు వినియోగించుకున్నారో కూడా మనం చూసాం. అందులో భాగంగా యువత కూడా పోటీ చేసి చాలా వరకు డిగ్రీ చదువుతున్న వాళ్ళు, అలాగే మధ్య వయస్కులు ఎవరైతే ఉన్నారో మహిళలు, వాళ్ళు పోటీ చేయడం, గెలుపొందడం కూడా మనం చూసాం. ఒక్క ఓటు తమ తలరాతని మారుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే ఒక్క ఓటు తేడాతో తన సర్పంచ్గా గెలుపొందారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, మనం చూస్తున్నాం నిర్మల్ జిల్లా బైంసా మండలంలో ఒకే ఒక్క ఓటుతో సుష్మా రాణి ఏ విధంగా అయితే గెలుపొందిందో కూడా చూస్తున్నాం. తను ఆనందం వ్యక్తం చేయడం కూడా చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పటికే గెలుపు ఎవరైనా అయితే వరించిందో వాళ్ళు సంబరాలు కూడా చేసుకోవడం కూడా చూస్తున్నాం. ఏ విధంగా ఉంది అసలు మొత్తం పరిస్థితి? ఒక్క ఓటు విజయాన్ని నిర్దేశిస్తుంది అంటే ఆ అభ్యర్థి తలరాతని మారుస్తుంది అని అంటే దీనికి ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు. గతంలో అంటే రెండో విడత ఎన్నికల్లో కూడా ఒక్కోటితో గెలుపొందినటువంటి సిచ్యువేషన్ మన ఆదిలాబాద్ జిల్లాలో ఎవరైతే అమెరికా నుండి వచ్చి ఓటు వేసినటువంటి వ్యక్తితో గెలిపించిన సందర్భం ఉంది. ఇది మరొక సిచ్యువేషన్. అంటే మూడో విడతలో కూడా ఒక్కోటితో విజయం వరించినటువంటి ఏదైతే సంఘటన ఇక్కడ నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. బైంసా మండలం లింగా గ్రామ పంచాయతీకి సంబంధించి మూడో విడతలో ఎన్నికలు జరిగినాయి. అయితే నిన్న జరిగినటువంటి మూడో విడత ఎన్నికల్లో సర్పంచ్ గా గడపాలే సుష్మా రాణి ఒక్క ఓటుతో విజయం సాధించారు. అయితే సుష్మా రాణికి 142 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థికి కూడా సమానమైనటువంటి ఓట్లు పోలయ్యాయి.
అయితే ఈ సమానమైన ఓట్లు పోయిన తర్వాత బ్యాలెట్ ఓట్లను పరిశీలిస్తే ఓ బ్యాంకు ఉద్యోగి వేసినటువంటి ఒక్క బ్యాలెట్ ఓటు సుష్మా రాణి గెలుపును నిర్దేశించింది. ఇటు సుష్మా రాణికి ఆ బ్యాలెట్ ఓటు పడడంతో తనపై ఇటు సుష్మా రాణి గెలుపును ప్రకటించారు అధికారులు. అయితే మొత్తం ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 293 ఓట్లు పోలవగా సుష్మా రాణికి 143, స్వాతికి 142 ఓట్లు వచ్చాయి. రాధికారి మరొక అభ్యర్థికి 4 ఓట్లు వచ్చాయి. మరో 4 ఓట్లు నోటాకు పడ్డాయి. అయితే ఇటు 142 ఇటు సుష్మా రాణికి అలాగే స్వాతికి 142 ఓట్లు రావడంతో బ్యాలెట్ ఓట్ ఏదైతే ఒక బ్యాంక్ ఉద్యోగికి సంబంధించి ఒక బ్యాలెట్ ఓట్ అక్కడ ఉండింది. అయితే ఆ బ్యాలెట్ ఓట్ ని పరిశీలించగా అది సుష్మా రాణికి పడింది. అయితే దీంతో ఆ ఒక్క ఓటుతో సుష్మా రాణి విజయం సాధించినట్టుగా తెలిసింది. అంటే ఇటు ఒక అభ్యర్థి ఒక్కొక్క ఓటు ఎంత విలువైందో అనేది కూడా ఇక్కడ మనం ఈ సందర్భాన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నట్టుగా ఉంది రత్న. మొత్తానికి ఆ ఒక్క ఓటుతో ఆ అభ్యర్థి ఆ గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరులుగా ఎన్నికైంది. ఈ విషయంలో ఆమె సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. అయితే తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ఆ గ్రామస్తులకు రుణపడి ఉంటారని, ఆ గ్రామ అభివృద్ధికి పాటుపడతారని ఆమె చెప్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. ఎస్, మనం చూస్తున్నాం తమ గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారో, గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనుల్లో ఎవరైతే ముందుండి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో, అలాగే గ్రామ అవసరాలను ఎవరైతే తీరుస్తారో వాళ్ళని ఎన్నుకున్నారు గ్రామ ప్రజలని చెప్పుకోవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పంచాయతీ ఎన్నికల్ని స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీ ఎత్తున విజయం సాధించారు. చాలా చోట్ల ఏకగ్రీవాలు అవడం కూడా మనం చూస్తున్నాం. వృద్ధుల నుంచి మహిళలు, పురుషులు, యవనస్తులు ఎవరైతే ఉన్నారో యువకులు, యువతులు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి అలాగే రెండవ, మూడవ విడతల్లో 85-86% పైబడే ఓటింగ్ పర్సంటేజ్ అనేది కూడా నమోదైంది. ఇక ఈ 3 విడతల్లో భాగంగా కాంగ్రెస్ హవా కొనసాగింది. 3 విడతల్లో అంటే 3వ విడత కూడా చూసుకుంటే మనం 56% కన్నా పైనే ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగింది. 30 జిల్లాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ఓటింగ్ కౌంటింగ్ రిజల్ట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అత్త మీద కోడలు పోటీ చేయడం, మామ మీద కోడలు పోటీ చేయడం, అలాగే తండ్రి కొడుకులు పోటీ చేయడం మొదటి 2 విడతల్లో కూడా మనం చూసాం. ఇక ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే మధ్య వయస్కులు ఎవరైతే ఉన్నారో మహిళలు, వాళ్ళు కూడా పోటీ చేసి విజయం సాధించిన ఘటనలు కూడా మనం ఈ 3 విడతల్లో చూసాం భారీ ఎత్తున. ఇక అటువంటి ఘటన ఇదని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా రిజల్ట్లో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒకే ఒక్క ఓటు తేడాతో తన తలరాతని మార్చుకున్నారని చెప్పుకోవచ్చు. మహిళలు భారీ ఎత్తున పోటీ చేశారు. అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఎవరైతే ఒకే ఒక్క ఓటుతో తను సర్పంచ్ పదవిని కైవసం చేసుకుంది అని చెప్పవచ్చు. ఇక గెలిచిన తర్వాత తన సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ పదవి చేజిక్కిన తర్వాత గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను అంటూ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. మా గ్రామం పేరు లింగ. నా పేరు గడపాలె సుష్మారాణి. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాను. నన్ను గ్రామ ప్రజలందరూ ప్రోత్సహించారు. మా కుటుంబం, మా తల్లిదండ్రులు, మా ఆయన కూడా ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించారు. మరియు నేను పేద ప్రజలకు ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తాను. గ్రామాభివృద్ధికై తోడ్పడతాను. ఒక్క పోస్టల్ ఓట్తో నేను పోస్టల్ బ్యాలెట్తో విజయం సాధించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఊరి ప్రజలందరూ నాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు.